సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. నిన్న ఢిల్లీ అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారన్న మనం మాట్లాడుకున్నాం. సంబంధిత అధికారులని సంబంధిత శాఖల మంత్రులను అయితే కలిశారు. అందరినీ కలిసిన దగ్గర నాకైతే ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, సార్ ఈ ఎర్ర బుక్ వారాహి డిక్లరేషన్ అని ఉంది, అసలు ఏంటది? తెలుసుగా మనందరికీ పవన్ కళ్యాణ్ గారు వారాహి సనాతన ధర్మం గురించి ఆయన ఒక వారాహి డిక్లరేషన్ అంటే సనాతన ధర్మ పరిరక్షణ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని దాని గురించి దాని ప్రస్థానం ఎలా ఉండాలి అనేది ఒక బుక్ గా రాసి ఆయన తిరుపతి వారాహి సభ వేదికగా దాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పెద్దలు, కేంద్ర మంత్రులు, అటు ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకి కావచ్చు, మోదీ గారికి కూడా ఆయన కలవబోతున్నారు. మోడీ గారికి కూడా ఆయన ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, అటు చాలా మందికి ఈ దీనికి సంబంధించి కలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన వారాహి డిక్లరేషన్ అన్న బుక్ అయితే మాత్రం ఇచ్చుకుంటా వచ్చారు. వారాహి డిక్లరేషన్ అన్నది మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన వ్యూహానికి సంబంధించి సనాతన ధర్మం గురించి, ఇతర మతాలను గౌరవిస్తూ మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఆయన దగ్గరుండి రాపించినటువంటి బుక్ అది. సో ఇక్కడ చాలా మందికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహంతో ఏదైనా సరే వెళ్తారు, ఎక్కడికైనా సరే. ఆయన ఏది మాట్లాడినా కూడా ఒక బలమైనటువంటి వ్యూహం ఆయన ముందే ఉంటది. ఆయన వెనకాల లోపల బయటికి చెప్పకపోయినా కానీ ఆయనకి తెలుసు అదేంటి అనేది. చాలా మందికి బయటకి ఎప్పుడు చెప్పరు, ఆయన ఎవరికి అర్థం కాదు. ఈయనేంటి, ఏం చేస్తున్నారు అసలు, ఒకప్పుడు ఇది అంటారు, ఒకప్పుడు ఇది అంటారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఓహో ఇది పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు కదా, అప్పుడు ఎందుకని అనుకుంటా ఆయన ఇది చేసింది అని. ఇప్పుడు వారాహి డిక్లరేషన్ బుక్ ను కూడా ఇంతమంది పెద్దలకు ఇవ్వటం వెనక ఏంటంటే, ఇప్పటికే దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అనేది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ముఖ్యంగా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, ఎన్డీఏ కూటమికి బలమైన నాయకుడు దొరికాడు అని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో కూడా చూసాం. సో ఇక ఆయనకి కంపల్సరీగా ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అందరం చూడొచ్చు, చాలా మంది ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం ఎందుకు పలుకుతున్నారు అంటే, గతంలో మనం చూసాం కదా, ఎవరో బయట నుంచి బయట అపాయింట్మెంట్ లేదు బయటకు పొమ్మనేవాడు. పైగా నీకు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఈ మంత్రి గారు ఉన్నారనుకో, ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, ఈయన కలిశారు. గతంలో నువ్వు గుర్తుందో లేదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పలానా జగన్మోహన్ రెడ్డి గారు పలానా మంత్రి కలిశారు అని చెప్పి సాక్షిలోనో లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ లోనో లేదంటే పేపర్లోనో వేయించుకునేవాడు. కానీ ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను అని చెప్పి ట్విట్టర్ వేదికగా వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ గారిని కానీ, అశ్విని వైష్ణవ్ గారు కానీ, ఏ మంత్రి అయినా సరే, ఈవెన్ ఆఖరికి రాష్ట్రపతి దాని నుంచి కూడా ప్రెసిడెంట్ ఆయన దగ్గర నుంచి కూడా పోస్టులు వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అసలు ఇక్కడ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసులు కొట్టేయమనో లేదంటే నాకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వండు, ఆ ప్రాజెక్ట్ ఇవ్వండు, మా వాడికి ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పడము, ఈ కాంట్రాక్ట్ నాకు ఇప్పించండి అని చెప్పడము, వీటి కోసం వెళ్ళేవాడు. సో అప్పుడు వ్యక్తిగతం కదా, బయటకు వచ్చి ఈయన మాత్రం నేను దానికోసం వెళ్ళాను, నేను చాలా ఫైట్ చేస్తున్నాను స్పెషల్ స్టేటస్ గురించి, దాని గురించి అని చెప్పేవాడు. కానీ లోపల వాళ్ళకి తెలుసు కదా, సో అందుకని వాళ్ళు ఎప్పుడు బయట పడేవాళ్ళు కాదు. నేను చెప్పుకున్నాళ్ళు అని వదిలేసేవాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం మాట్లాడుతున్నారు, వారాహి డిక్లరేషన్ గురించి మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ప్రధానంగా మాట్లాడతారు. సార్ నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి. అశ్విని వైష్ణవ్ గారు ఒక మాట అన్నారంట, నిజంగా పవన్ కళ్యాణ్ గారు, నాకు పిఠాపురానికి సంబంధించి మనం కూడా ఒక వీడియో చేసాం. పిఠాపురంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఉప్పాడకి పిఠాపురానికి మధ్య రైల్వే ఫ్లైఓవర్ ఒకటి కావాలి, దానికి సంబంధించి మీరు కొంచెం నాకు అది చూసి పెట్టండి, చాలా ఇబ్బందిగా ఉంది నా నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ఆయన అడిగితే, సార్ మీరేంటి సార్, మీరు ఇక్కడికి వచ్చి నన్ను అడగాల, మీరు అడగటమే ఆలస్యం, మీరు ఫోన్ చేసి జస్ట్ నాకు ఇది కావాలండి, ఇది శాంక్షన్ చేపించండి అంటే చాలు, నేను మీకు డైరెక్ట్ గా పేపర్లు మీ దగ్గరికి వచ్చేవి ఏర్పాటు చేస్తాను, మీరు ఎందుకు దీనికోసం రావడం అంటే, లేదండి నేను నార్మల్ గా వచ్చాను, మిమ్మల్ని కలవాలనిపించింది, అందరినీ కలుస్తున్నాను, గౌరవంగా నేను మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత నాకుంది, ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి, వాళ్ళకి
ఇక్కడ అక్కడ కావాల్సినటువంటి వనరులన్నీ కూడా నేను సమకూర్చాలి. సో డైరెక్ట్ అందుకోసమే మీ దగ్గరికి వచ్చాను అని. సో ఆయన వెంటనే చాలా పిఠాపురం అవును, డెఫినెట్ గా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అనుకోవాలి. సో దాంట్లో ముందుగా రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇప్పటికే ప్రతి గంటకి ఒక కిలోమీటర్ లైన్ అక్కడ పరిగెడతా ఉంటది. మనకి చూసుకోవచ్చు గతంలో మనం ఆపినప్పుడు అంట. అంతేకాకుండా ట్రైన్స్ కూడా పిఠాపురం అనేది మనందరికీ తెలుసు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా. అలాగే అక్కడ పాదగయ కావచ్చు, ఇవన్నీ టెంపుల్స్ కి ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి కావచ్చు, చాలా మంది అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కావాలి, ఇక్కడ స్టే అంటే ఒక స్టాప్ ఇక్కడ ఏర్పాటు చేయండి. పిఠాపురంలో కూడా ఒక హాల్ట్, ఇక్కడ 2-3 ట్రైన్లు మెయిన్ ట్రైన్లని ఇక్కడ ఆపే విధంగా మీరు చొరవ తీసుకోవాలంటే శాంక్షన్ అని చెప్పేశారట. అడగటమే ఆలస్యం. నిజంగా ఇప్పుడు భీమవరం గాని గాజువాక్ గాని వీళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎందుకు తప్పు చేశారా అన్నది పక్కన పెడదాం. నిజంగా అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, లేదంటే ఆయన ఏదో బిస్కెట్లు కక్కుర్తుబడి ఇంకోటో ఆయన ఏదో చేసేస్తాడు, ఉద్ధరించేస్తాడు అనుకున్నారు. కానీ వచ్చిన 120 రోజుల్లోనే పిఠాపురాన్ని ప్రపంచ స్థాయికి పరిచయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఓటు వేసిన వేయపోయిన అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చాలా గర్వంగా చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా చూసుకుంటున్నారు, కానీ పిఠాపురానికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం. నిజంగా పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు. అలాగే వాళ్ళ వల్ల రాష్ట్రం, దేశ ప్రజలు కూడా అదృష్టవంతులు అని చెప్పాలి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ కోసం మోదీ గారికి కూడా ఇవ్వడం జరిగిందట. మోదీ గారు కూడా చాలా బలంగా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, ఈ వారాహి దాని గురించి మనం కలిసి పని చేద్దాం అని చెప్తున్నట్టుగా కూడా సమాచారం ఉందట. దీన్ని ఆయన హిందీలో మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి బుక్ ని ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది, ఇంగ్లీష్ హిందీలో కూడా. సో త్వరలో ఒక యుద్ధాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి యుద్ధాన్ని మొదలు పెట్టబోతున్నారు. దానికి అటు కర్త కర్మ క్రియ వెనకాల సపోర్ట్ అంతా మోదీ గారు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. డెఫినెట్ గా ఒక యుద్ధాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూపించారో, ఎలా అదా పాతాళానికి తొక్కేస్తే ఏమైపోయాడో, ఇప్పుడు హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు వెనక ఎవరున్నారో, ఒకడు హైదరాబాద్ నుంచి కత్తులేసుకొస్తాం లేపేస్తాం అంటాడు కదా, అలాంటి ఎవడొకడు, అలాంటి వాళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధం చేయబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఈసారి సనాతన ధర్మాన్ని అటు దాని పరిరక్షణ కోసం డెఫినెట్ గా మోదీ గారు కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి చర్చలు కూడా పవన్ కళ్యాణ్ గారు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ముందు మనం చూడొచ్చు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కూడా మనం కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక బలమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారని మాత్రం అనుకోవచ్చు.